అందరికీ నమస్కారం. మనం వరి కోతలు అయిపోయినా కూడా అతిథులు రావడం ఒక సంతోషకరమైన విషయం. KNM 12 అనే వరి రకం వేయడం జరిగింది. మనం ఈ సీడ్ 130 డేస్ క్రాప్ డ్యూరేషన్, ఇది 130 to 135 డేస్ క్రాప్ డ్యూరేషన్. మననే మనం హార్వెస్టింగ్ చేయడం జరిగింది. కోనారం 12 వరి రకం ఇది డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. KNM 12368 కోనారం వరి వంగడాలు మన నెల్లూరు జిల్లాకు వరం అండి. ఏంటంటే శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశాడు. KNM 12 కానీ, KNM 510 కానీ, KNM 1638 కానీ, ఇలా KNM 7715 కానీ, ఇవన్నీ మన నెల్లూరు జిల్లాకు ఒక వరంగా వచ్చినాయి. ఇది ఎడగారులు. మన నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. మామూలుగా అయితే ఇన్నాళ్ళు 3 కార్లు వేసేది మనం. ఏది ఖరీఫ్, రబీ, ఎడగారు. అవి కాలక్రమేణా 2గా వచ్చేసి ఏది ఖరీఫ్, రబీగా. ఈ విధంగా మీరు అంత దూరం నుంచి రావడం మీకు ప్రత్యేక విజయ్ కుమార్ రెడ్డి గారు బిరుదువారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. హార్వెస్టింగ్ అయిపోయినప్పటికీ కూడా కేవలం సీడ్ చూడడం కోసం, అంటే సీడ్ అంటే నూతన వరి వంగడాలను చూడడానికి రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం. అంతేకాకుండా పుస్తకం నేను బుక్ రచించాను. ఆ బుక్ కూడా అతిథులకు కూడా మనం దాన్ని ఉచితంగా అందిస్తాం. రైస్ వినియోగదారుల కోసం, రైస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రచించడం జరిగింది ఆ పుస్తకం. అతిథులకు కూడా, మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు కూడా ఆ బుక్ లని ఇవ్వడం ఒక సంతోషకరమైన విషయం. ఒక ప్రకృతి వ్యవసాయం చేసే యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఇలా ఎన్నో శాఖల్లో ముందడుగు చేయడం అది ఒక సంతోషకరమైన విషయం. ఈ రోజున ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇలా ఎంతో మందికి మనం పండించినటువంటి రైస్ RNR 15048 పంపించడం ఒక సంతోషకరమైన విషయం. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆ సీడ్ అనేది నూతన వరి వంగడాలు కూడా వేయడం అనేది మన ఇంపార్టెంట్. అంటే ఒక యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడం కూడా ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. CVR మెథడ్ ఫార్మింగ్ లో చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అతిథి దేవో భవ అంటారు మన పెద్దలు. అతిథి దేవో భవ. ఈ విధంగా ఈ పుస్తకం రచించడానికి రైస్ వినియోగదారులకి, అదేవిధంగా అతిథులకి, వరి సాగు చేసే రైతు సోదర సోదరిమణులందరికీ ఈ పుస్తకం అనేది మనం పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అతిథి దేవో భవ కాబట్టి ఉచితంగా బుక్ కూడా మనం అందించడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. 2021లో నేను ప్రారంభించానండి. 2021లో నేను ఈ CVR మెథడ్ ఫార్మింగ్ లో దాదాపు 4 సంవత్సరాలు బట్టి నా ఈ పుస్తకం వెలువడించడానికి 2021లో ప్రారంభించాను. 2022, 2023, 2024, 2025 4 సంవత్సరాల నుంచి మనం CVR మెథడ్ ఫార్మింగ్ లో RNR 15048 తెలంగాణ సోనా సాగు చేస్తూ, దాంతో పాటుగా నూతన వరి వంగడాలైనటువంటి కొన్ని కొత్త రకాలు మన క్షేత్రంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. ఇది అంటే ఒక యువ రైతుగా నూతన వరి వంగడాలు సాగు చేయడం ఒక కర్తవ్యం. ఎందుకంటే కంపల్సరీగా చేయాలా, అవి మనకి ఉపయోగపడే విధంగా ఉండేట్టుగా చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు హర్ష చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని, కొత్త రకమైనటువంటి ఈ విత్తనాలు సీడ్స్ ఆ చేయడాన్ని చూసి ప్రత్యక్షంగా హర్షతో కలిసి మాట్లాడిపోవాలని వచ్చిన బిరుదోలు మన విజయ్ కుమార్ రెడ్డి గారికి, మానేగుంటుకోడు, అదేవిధంగా వేలు వల్లకవి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఈ రోజుల్లో ఆదర్శం అన్నా, నీతియాయితీలన్నా, ఈ విధంగా అద్భుతమైన విషయాలు ముందుకు పోతుంటే వాటిని ప్రోత్సహించే విధానాలు చాలా తక్కువ. అలాంటప్పుడు ఎన్నో పనులున్నా కూడా వారు చూసి ఈ విధంగా ఆ హర్షాన్ని కలిసి రావాలి, ఆ అబ్బాయి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు, ఈ విధంగా విత్తనాలు కొత్త రకాలు చూస్తున్నాడు అని ప్రత్యక్షంగా వాళ్ళు మన ఇంటికి రావడం జరిగింది. అతిథి దేవోభవ అంటారు. అలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులే హర్ష ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అని నేను భావిస్తున్నాను. ఇంకొక సంగతి ఏంటంటే విత్తనాలు అనేది ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా కొత్త విత్తనాలు చూసుకొని వాటి మీద పోవాలంటే, ప్రస్తుత కాలంలో అగ్రికల్చర్ వర్కింగ్ అంటే ఫార్మింగ్ చేయడం ప్రొడక్షన్ కాస్ట్ భయంకరంగా పెరిగిపోయింది. అందువల్ల పండే ఆ ఫలితాలకి, ఆ ఫలింపులకి, ఆ పెట్టే ఖర్చులకి కొంచెం ఈక్వల్ గా ఉంటుంది అనమాట. రేటు మోసాలు తక్కువ దాని వల్ల. అందువల్ల వీటి వల్ల కొత్త విత్తనాలు వచ్చినప్పుడు ఆ తక్కువ తెగుళ్లు ఉంచిన దాని వల్ల, దిగుబడులు పెరిగిన దాని వల్ల రైతులకి ఆర్థిక ఆనందం అనేది కలుగుతుంది. అందువల్ల ఆ దిశగా 10 మంది ప్రయోజనం చేయడం అనేది ఈ కొత్త రకాల వల్ల వస్తుంటది. అన్ని రకాలు కాకపోయినా కొన్ని రకాల బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటాయి. ఇది పరిస్థితి. ఈ రోజు వచ్చిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయండి. అన్ని మనం సాగు చేయలేం, కొన్ని మాత్రమే సాగు చేయగలుగుతాం. ఆ కోవకు చెందిన ఈ KNM 12 ఇప్పుడు BPT 5204 సాంబా మొసరి ఉంది. ఈ M వెంకటరమణ రెడ్డి గారు మహనీయులు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో వెలువడించారు.
ఎన్ని అంటే మనిషి పోయినప్పటికీ కూడా ఆయన క్రియేట్ చేసిన వరి వంగడం ఇంకా నిలిచిపోద్ది చివరి స్థాయికి. మానవ జీవితం ఉన్నది ఒక సన్న గింజ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి BPT 5204 సాంబా మసూరి. కర్నూలు సన్న బియ్యం అన్నా, చీరాల సన్నాలన్నా, కర్నూలు సోనా అన్న, ఇలా వరి వంగడాలు పేర్లు అనేకం కానీ ఇతను మాత్రం ఒకటే, అదే BPT 5204. ఆ తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 2015 సంవత్సరంలో చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేంద్ర రాజు గారు క్రియేట్ చేశారు. RNR 15048 తెలంగాణ సోనా 120 days crop duration. ఇది ఇప్పుడు మనం చూసాం కదా KNM 12368 శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధనా స్థానంలో ఈ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. ఒక్కో వరి వంగడం ఒక్కో దానికి ప్రసిద్ధి. ఇప్పుడు ఈ అగ్గి తెగులు, దోమపోటు, ఈ స్టెమ్ బోరారు ఇవన్నీ తట్టుకోవడానికి నిలబడుతుంది. ఈ విధంగా మనం ఆ వరి రకం వేయడం జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో నూతన వరి వంగడాలు మన క్షేత్రంలో CVR పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.